నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు అని చెప్తున్న తన తల్లి మాట వినకుండా పరిగెత్తుకుంటూ తన తల్లి వైపుకు వస్తుండగా వెనుక నుండి రాకాసు చేప నాలుక వచ్చి ఆ పాపను వెనుక నుండి పట్టుకుంటుంది. అది చూసి తన తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పాప కాళ్ళు గట్టిగా పట్టుకుంటుంది, చెరువులోకి లాక్కెళ్లకుండా. పాపను ఎలాగో అలా జుట్టుని కత్తిరించి ఆ చేప నాలుక నుండి విడిపిస్తారు. కానీ మళ్ళీ ఆ చేప నాలుకతో పాపను పట్టుకుంటుంది, లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. పాపను లాక్కెళ్తుండగా ఒక వ్యక్తి ఆ చేప నాలుకను నరికేస్తాడు. పాప బ్యాలెన్స్ తప్పుతూ పడిపోతుండగా తన తల్లి వచ్చి గట్టిగా తన చేతులనే పట్టుకుంటుంది. కానీ అప్పుడే చెరువులో నుండి ఆ రాకాసి చేప బయటికి వచ్చి పాపను మింగేస్తుంది. అది చూసి తట్టుకోలేక తన తల్లి పెద్ద కత్తిని తీసుకొని చెరువులోకి దూకుతుంది. ఆ చేపను చంపుతానని అరుస్తుండగా తన వెనకాలే ఆ చేప ప్రత్యక్షమవుతుంది. తన భయంకరమైన కళ్ళతో, తన భయంకరమైన రూపంతో తాను ఒక్కసారిగా ఆమెను భయపెడుతుంది. ఒక్కసారిగా ఆ భయంకరమైన రాక్షసి చేప రూపం చూడగా ఆమెకు భయంతో నోటి నుండి మాట రాదు. చూస్తూ ఉండగానే ఆ చేప ఆమెను మింగేస్తుంది.